ఎన్ఆర్ఐల గురించి నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని కొత్తగా నిర్వచనం చెప్పినటువంటి మన గుంపు మేస్త్రి సన్నాసి ఒక విషయం నీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నా. ఎన్నికలకు ముందు 3 నెలలు 6 నెలల ముందు మీ ముద్దపప్పు రాహుల్ గాంధీతో కలిసి అమెరికాకు వచ్చి అదే నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గర 100 కోట్ల ఎన్నికల నిధులు వసూలు చేసిన వసూలు రాజావు నువ్వు కాదా సన్నాసి? అప్పుడు వసూలు చేసినప్పుడు 100 కోట్లు తీసుకున్నప్పుడు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని చెప్పి అనిపించలేదా మేము నీకు? ఒక మహిళ తను టికెట్ కోసము ప్రయత్నం చేసి తనకు టికెట్ రానందుకు వాళ్ళ మేనకోడలకో లేకపోతే వాళ్ళ కోడలకో టికెట్ ఇప్పించుకొని 100 కోట్లు నీకు సమర్పించుకోవడం నిజం కాదా సన్నాసి? అప్పుడు ఆ మహిళ ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ అనిపించలేదా నీకు? గతంలో ఎన్నోసార్లు ఎన్ఆర్ఐలు అంటే మరి బాత్రూమ్లు గడిగేటోళ్ళని చెప్పేసి సంబోధించినటువంటి దుర్మార్గుడివి నువ్వు. నీకేం తెలుసురా ఎన్ఆర్ఐల విలువ? పోయిన సంవత్సరం గత ఏడాది $110 బిలియన్ మరి రెమిటెన్సెస్ డబ్బులు మేము ఇండియాకు పంపించినాం. $110 బిలియన్ అంటే ఎంత ఎరికేనారా సన్నాసి నీకు? తెలుసా నీకేమన్నా? సుమారు 1,00,000 కోట్ల వరకు దగ్గర అంత డబ్బులు ఎన్ఆర్ఐలు ఇండియాకు పంపించారు కాబట్టే ఇండియాలో ఇయ్యాల కాస్త కూస్త వెలుగు కనబడుతుంది. సన్నాసి ఇంకొకసారి ఎన్ఆర్ఐల గురించి ఏమైనా మాట్లాడితే బిడ్డ నిన్న 4 కోస్తాం ఎన్ఆర్ఐలు యాది పెట్టుకో.